అదానీ మీద పుంకాను పుంకాలు స్టోరీలు వచ్చినాయి. అయితే అదే అదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇది పక్కా కుట్ర ప్రకారమే జరిగిందనడానికి సాక్ష్యం ఇప్పుడు టోటల్గా ఆ రోజు జరిగిన పరిణామాల్ని అంతర్జాతీయంగా ఈ విషయాల్ని ప్రపంచం దృష్టికి తీసుకొస్తూ విజయ్ పాటేల్ పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందులో ఈ డీప్ స్టేట్ టీం ఎలా చేసింది, ఇది వ్యూహాత్మకంగా అన్నదాన్ని హైలైట్ చేశారు. ఇందులో 2వ తారీఖు 2:20 సిఎన్బిసి ఓ స్టోరీ రాసింది అదాని మీదన న్యూయార్క్లో. 2:30 దాన్ని కాస్త మినిట్స్లో 2:20 మొన్న ఈ గొడవ జరిగిన రోజు రాసుకొచ్చింది. ఆ తర్వాతన సిఎన్బిసి తర్వాతన దాన్ని నేషనల్ జనరల్ సెక్రటరీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సందీప్ వంగాల దీన్ని ట్వీట్ చేసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభించి ఇక డీప్ స్టేట్ రంగంలోకి దిగింది. 2:34కి సిఎన్బిసి ట్వీట్ చేసింది. 2:35కి హిండెన్బర్గ్ దాన్ని హైలైట్ చేస్తూ అదానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసుకొచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే 2:58 కాంగ్రెస్ ఐటీ సెల్ యాక్టివేట్ అయిపోయింది. కాంగ్రెస్ ఐటీ సెల్ హ్యాండిల్ నుంచి పెద్ద ఎత్తున ఆ పోస్టులు వైరల్ చేయడం ప్రారంభించారు. అదే సందర్భంలో 3:08 కాంగ్రెస్ ఐటీ సెల్ హ్యాండిల్ ఇంకొక హ్యాండిల్స్ దాన్ని ట్వీట్ చేయడం ప్రారంభించినాయి. ఆ 3:08 కాంగ్రెస్ ఐటీ సెల్ హ్యాండిల్ ఏదైతే బిగిన్ చేస్తే 3:15కి ఫేక్ న్యూస్ పెడ్లర్స్ ఈ కాంగ్రెస్ ఐటీ సెల్ పాయింట్ని బేస్ చేసుకుని స్టోరీలు రాయడం బిగిన్ చేశారు. 3:19కి వచ్చేటికి కమ్యూనిస్ట్ ఐటీ సెల్ ట్రైనర్ అండ్ హార్డ్ కోర్ మార్క్సిస్ట్ ఇక దాన్ని ఫాలోఅప్ చేయడం ప్రారంభించారు, వాళ్ళు వైరల్ చేయడం ప్రారంభించారు. టోటల్గా ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 3:27 వాళ్ళు క్యాచ్ చేశారు. ఇలా చూసుకుంటే 1 by 1 ఒక విదేశీ సంస్థని బేస్ చేసుకుని మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేసుకొచ్చారంటే అసలు కథ ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కుట్రల్లో మన వాళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అదాని అనేటటువంటి ఆర్థికవేత్తని దెబ్బతీయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో ఈ విధమైనటువంటి ధోరణి భారతీయులు సహించడం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. వీళ్ళకి భారతీయుల మెదళ్ళని ప్రభావితం చేయడానికి, ఈ ఈర్ష్యని పెంచడానికి, అసూయను పెంచడానికి అదానిని టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచ దేశాలు కోరుకుంటున్నటువంటి తమకి పోటీ రాకుండా పోవాలన్నటువంటి కాన్సెప్ట్కి సహకరిస్తూ మన దేశంలోనే కుట్ర జరుగుతుంది అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.